Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి అతిపెద్ద శాపం ఇదే. తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి ఒక సెంటిమెంట్ ఉంది. రాజ్యసభ స్థానాలకు ఎవరిని ఎంపిక చేసినా వారు మాత్రం పార్టీకి నమ్మకంగా ఉండడం లేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి రాజ్యసభ సభ్యుల విషయంలో ఇదే జరుగుతోంది. ఎంపిక చేసి పెద్దల సభకు పంపడం, తర్వాత టీడీపీకి రాజీనామా చేసి వెళ్లడం కామన్గా మారింది. ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ హయాం నుంచి నేటి చంద్రబాబు హయాం వరకు అదే పరిస్థితి. ఒకరో ఇద్దరో నమ్మకంగా ఉన్నారు. సింహభాగం రాజ్యసభ సభ్యులు ఇతర పార్టీల్లోకి వెళ్లారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి 3 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడంతో మరొకసారి ఈ చర్చ పార్టీలో జరుగుతోంది. అయితే పార్టీకి దీర్ఘకాలం పనిచేసిన వారు కూడా గుడ్ బై చెప్పి వెళ్ళిపోవడంతో దీనిని సెంటిమెంట్గానే చూస్తున్నారు. రాజ్యసభ పదవులు తెలుగుదేశం పార్టీకి కలిసి రాలేదని చెప్పడానికి గడిచిన 4 దశాబ్దాల చరిత్ర చూస్తే అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత ఇప్పటి వరకు వీరితో కలిపి 50 మందికి పైగానే పెద్దల సభకు వెళ్లారు. అయితే టీడీపీ ఓటమి కాగానే వారు పార్టీని వదిలి వెళ్తున్నారు. ఎన్టీఆర్ సమయంలో నెంబర్ 2గా ఉన్న ఉపేంద్ర రాజ్యసభకు ఎన్నికైన తరువాత ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలోనూ నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు కారణాలని చెబుతున్నారు. పార్టీ ఒకసారి ఓడిపోతే చాలు, ఇక పెద్దల సభలో పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి మొన్న మధ్య కనిపించింది. పార్టీకి అత్యంత నమ్మకమైన సుజనా చౌదరి, సీఎం రమేష్లు బీజేపీలోకి వెళ్లారు. టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు కూడా జంప్ కొట్టారు. ఏకంగా రాజ్యసభలో టీడీపీని బీజేపీలో విలీనం చేశారంటే పెద్దల సభ టీడీపీకి కలిసి రాలేదని అర్థమవుతోంది. టీడీపీలో ఫైర్ బ్రాండ్గా పేరు పొందిన రేణుకా చౌదరి లాంటి వారికి కూడా దీని నుంచి మినహాయింపు లేదు. అంతకుముందు సి రామచంద్రయ్య కూడా అదే పని చేశారు. ఆయనను రాజ్యసభకు పంపినా ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్లోకి వెళ్లి అనంతరం వైసీపీలో చేరి తిరిగి టీడీపీలోకి వచ్చారు. రాజ్యసభ సభ్యుల ఎంపికలో లోపం ఎక్కడుందన్నది ఇప్పటికీ కేడర్ నుంచి లీడర్ల వరకు అర్థం కాని ప్రశ్న. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత వరకు పార్టీలో ఉంటారు. మరొకసారి రాజ్యసభ పదవిని రెన్యువల్ చేయకపోయినా టీడీపీ ఓటమి పాలైనా సరే ఇక ఉండరు. దీంతో పెద్దల సభకు ఎంపిక చేయాలంటే నాయకత్వానికి ఒక సవాల్గా మారింది. నాయకత్వం ఎన్ని రకాలుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు కూడా రాజ్యసభ విషయంలో మాత్రం వర్కౌట్ కావడం లేదు.